హలో స్టూడెంట్స్, ఈరోజు మనం కొత్త కాన్సెప్ట్ డి మోయస్ థీరం గురించి నేర్చుకోబోతున్నాం. డి మోయస్ థీరం దీంట్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ 2 పార్ట్స్ చాలా ఈజీ, థర్డ్ పార్ట్ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అనుకుందాం. దీన్నే ఇది పోలార్ ఫామ్, యూలర్ ఫామ్లో ఈ టు ద పవర్ ఆఫ్ ఐ థీటా అని కూడా రాయొచ్చు. మనం 2 ఫామ్స్ అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జెడ్ టు ద పవర్ ఆఫ్ ఎన్ తీసుకుంటాం, టేకింగ్ పవర్ ఆన్ బోత్ సైడ్స్. యూలర్ ఫామ్లో కూడా పవర్ తీసుకుంటే ఇప్పుడు దట్ ఇంప్లైస్ డి మోయస్ థీరం ఏం చెప్తుంది అంటే పవర్ ఎన్ వీ క్యాన్ సెండ్ పవర్ ఎన్ ఇన్సైడ్ ద బ్రాకెట్ ఎన్ థీటా ప్లస్ ఐ పవర్ని థీటాకు అటాచ్ చేయొచ్చు. ఇక్కడ కూడా అంతే, వీ క్యాన్ రైట్ ఈ టు ద పవర్ ఆఫ్ ఐ ఇన్ ద ప్లేస్ ఆఫ్ థీటా, పవర్ ఇంటూ పవర్ వీఆర్ గెట్టింగ్ ఎన్ థీటా. దిస్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ డి మోయస్ థీరం. ఫస్ట్ పార్ట్లో ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడైనా సరే స్క్వేర్ కానీ క్యూబ్ కానీ న్యాచురల్ నెంబర్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆ పవర్ని లోపలికి థీటాకి ఇంటూ చేయొచ్చు మీరు. సో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ బికమ్స్ కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. దట్ ఈస్ మాడ్ జెడ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఐ థీటా. జెడ్ అనే కాంప్లెక్స్ నెంబర్ని మాడ్యులస్తో యాంగిల్తో డిఫైన్ చేయొచ్చు. కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ జెడ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఐ థీటా, ఆర్ పోలార్ ఫామ్లో మనం కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని రాయొచ్చు. ఎప్పుడైనా కాంప్లెక్స్ నెంబర్ ఈ విధంగా డిఫైన్ అయితే వీ క్యాన్ డిఫైన్ జెడ్ టు ద పవర్ ఆఫ్ ఎన్ యాజ్, ఇక్కడ 2 టర్మ్స్కి పవర్ ఎన్ తీసుకోవాలి. ఇక్కడ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ తీసుకుంటే ఏమవుతుంది, థీటా ప్లేస్లో ఎన్ థీటా వస్తుంది. లేదా పోలార్ ఫామ్లో అయినా సరే ఈ 2 బ్రాకెట్స్ పైన పవర్ ఎన్ తీసుకుంటే డైరెక్ట్గా ఎన్ అనేది లోపలికి సెండ్ చేయొచ్చు మనం. కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా అవుతుంది. సో ఇట్ ఈస్ కాల్ ద డి మోయస్ థీరం. పవర్ని లోపలికి సెండ్ చేయాలి అంటే బ్రాకెట్ లోపల ఉండే కాంప్లెక్స్ నెంబర్ ఖచ్చితంగా ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. రియల్ పార్ట్ కాస్ థీటానే కావాలి, ఇమాజినరీ పార్ట్ ఐ పక్కన ఉండే పార్ట్ ఖచ్చితంగా ఏం కావాలి, సైన్ థీటా మాత్రమే అయి ఉండాలి. మిడిల్లో కూడా ప్లస్ఏ ఉండాలి. కాబట్టి ఇట్ ఈస్ ద జనరల్ ఫామ్, బేసిక్ ఫామ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఉన్నప్పుడు మాత్రమే డి మోయస్ థీరంని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఒక అబ్జర్వేషన్ వచ్చేసి నోట్, if Z is unimodular means that is mod Z, మాడ్యులస్ చేస్తే 1 వచ్చిందనుకో, 1 యూనిట్ వచ్చిందనుకో, అటువంటి కాంప్లెక్స్ నెంబర్ని ఏమంటాం మనం, యూనిమోడ్యులర్ కాంప్లెక్స్ నెంబర్ అంటాం. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్, మాడ్యులస్ ప్రాపర్టీ, మాడ్ జెడ్ హోల్ స్క్వేర్ని మనం జెడ్ ఇంటూ జెడ్ బార్ అని కూడా రాయొచ్చు. So whenever the complex number is unimodular, modulus is equal to 1, then that complex number we can write like this, z bar is equal to 1 by z. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని దీనికి వాడదాం. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, ఇట్ ఈజ్ ఆల్సో యూనిమాడ్యులర్ కాంప్లెక్స్ నంబర్. కావుంటే చూడండి, మాడ్యులస్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఏమొస్తుంది మనకు. కాబట్టి మాడ్యులస్ చేస్తే 1 వచ్చింది కాబట్టి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈజ్ ఏ యూనిమాడ్యులర్ కాంప్లెక్స్ నంబర్. ఎప్పుడైనా సరే ఒక కాంప్లెక్స్ నంబర్ యూనిమాడ్యులర్ కాంప్లెక్స్ నంబర్ అయితే ఇట్స్ కాంజుగేట్ ఈజ్ ఈక్వల్ టు 1 by z. ఇప్పుడు జెడ్ వాల్యూ ఇది, జెడ్ బార్ కావాలి అనుకో 1 by జెడ్ బార్. కాబట్టి ప్లస్ బదులు కాంజుగేట్ రాస్తే సరిపోతుంది. లేదంటే ప్రూఫ్ కూడా చూడండి, 1 by z. సపోజ్ ఇఫ్ జెడ్ ఈజ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, డివిజన్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్, డినామినేటర్లో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఉంది కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని కాంజుగేట్తో ఇంటూ చేస్తాం. ఇంటూ చేస్తే 1 ఇంటూ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా
డినామినేటర్లో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, విల్ గెట్ a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఐ స్క్వేర్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు డైరెక్ట్గా రాస్తున్నాను, సైన్ స్క్వేర్ తీటా వస్తుంది. దీని వాల్యూ 1 అవుతుంది. ఫైనల్గా ఇఫ్ జెడ్ ఈస్ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా దెన్ జెడ్ బార్ వీఆర్ గెట్టింగ్ కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా. కాబట్టి జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/z. యూని మోడలర్ కాంప్లెక్స్ నెంబర్ అయినప్పుడు డైరెక్ట్గా ఇఫ్ జెడ్ ఈజ్ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా వీ కెన్ రైట్ 1/z యాజ్ ఇట్స్ కాంజుగేట్ కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే మాడ్యులస్ 1 అయి ఉండాలి, ఈ కాంప్లెక్స్ నెంబర్కి రాయడానికి రాదు. దిస్ ఈజ్ నాట్ యూని మాడ్యులర్ కాంప్లెక్స్ నెంబర్. ఎందుకంటే ఇక్కడ 1 లేదు చూడండి, మాడ్యులస్ చేస్తే వేరే నెంబర్ వస్తుంది. ఇలాంటి కేసెస్లో వీ కెనాట్ రైట్ లైక్ దిస్. దిస్ ఈజ్ రాంగ్. వీ కెనాట్ రైట్ లైక్ దిస్. ఇట్లా కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా బదులు కాస్ తీటా మైనస్ సైన్ తీటా రాయాలి అంటే అది యూని మాడ్యులర్. జెడ్ మాడ్యులస్ ఏమై ఉండాలి, 1 అయినప్పుడు మాత్రమే. ఇన్ ద ప్లేస్ ఆఫ్ 1/z వీ కెన్ రైట్ ద కాంజుగేట్ ఆఫ్ జెడ్. నెక్స్ట్ లెట్ z ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. దీని షార్ట్కట్లో సిఐఎస్ తీటా అని రాయొచ్చు అని తెలుసుకున్నాం మనం. సిఐఎస్ సిస్ తీటా మీన్స్ ఇట్ ఈస్ ద షార్ట్ ఫార్మ్ ఆఫ్ దిస్ వన్. వెన్ ఎవర్ we see like this, we have to write this one as cos pi by 3 plus I sin pi by 3 అని మీనింగ్ వస్తుంది. కాబట్టి సిస్ theta means long form is cos theta plus I sin theta, or Euler form is we can write e to the power of I theta. ఇక్కడ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. sis theta 1 into sis theta 2 is equal to sis theta 1 plus sis theta 2. sis theta 1 by sis theta 2 we can write sis theta 1 minus theta 2. ప్రూఫ్ చాలా చిన్నగా ఉంటుంది. ఫస్ట్ దాన్ని ప్రూవ్ చేయాలనుకుంటే చూడండి, సిస్ తీటా 1 ఇంటూ సిస్ తీటా 2. సిస్ తీటా 1ని యూలర్ ఫామ్లో e to the power of I తీటా 1 అని రాయొచ్చు. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో e to the power of I తీటా 2 అని రాయొచ్చు. పవర్స్ ఆర్ ఈక్వల్, వీ కెన్ యాడ్ ద బేసెస్ ఆర్ ఈక్వల్, వీ కెన్ యాడ్ ద పవర్స్. యాడ్ చేసేటప్పుడు I కామన్ తీస్తే డైరెక్ట్గా మనకు తీటా 1 ప్లస్ తీటా 2 వస్తుంది. దీన్ని పోలార్ ఫామ్లో రాస్తే cos theta 1 plus theta 2 plus I sin theta 1 plus theta 2. షార్ట్ ఫామ్ వచ్చేసి సిస్ theta 1 plus theta 2. కాబట్టి సిస్ theta 1 into theta 2 ఈజ్ నథింగ్ బట్ సిస్ theta 1 plus theta 2. ఇంటూ ఉంటే ప్లస్ వస్తుంది, డివిజన్ ఉంటే మైనస్ వస్తుంది. సేమ్ సెకండ్ దానికి కూడా ప్రూఫ్ ఇదే విధంగా చేయొచ్చు. సిస్ తీటా 1 సిస్ తీటా 2 ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాస్తాం. ఈసారి ఏ టు ద పవర్ ఆఫ్ ఎం బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్, ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్. షార్ట్ కట్ రాస్తే సిస్ తీటా 1 మైనస్ తీటా 2. కాబట్టి డివిజన్ ఉంటే సబ్ట్రాక్షన్ ఉంటుంది, మల్టిప్లికేషన్ ఉంటే అడిషన్ ఉంటుంది. ఈ చిన్న 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఫార్ములాస్ తెలితే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, తెలియకుంటే ఈ 2 స్టెప్స్ ఎక్స్ట్రా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డిమోయస్ థియరంకి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో డిమోయస్ థియరంకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇది అబ్జర్వ్ చేయండి. దే హ్యావ్ గివెన్ x ప్లస్ 1/x యాజ్ 2 cos theta. ఇక్కడ థీటాని ఇచ్చారు. y ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ 2 cos 5. దెన్ వీ హ్యావ్ టు షో దట్ దిస్ వన్. ఎల్హెచ్ఎస్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు రెసిప్రోకల్స్ చూడండి. x to the power of m by y to the power of n, y to the power of n by x to the power of m. అంటే ఫస్ట్ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీన్ని సపరేట్గా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. దీన్ని కాంజుగేట్ రాస్తే సరిపోతుంది. సో సాల్వ్ చేయడం కోసం లెట్ x ఈజ్ ఈక్వల్ టు, లెట్ us assume x ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అనుకుందాం. ఎందుకంటే x టర్మ్స్లో యాంగిల్ థీటాని ఇచ్చారు కాబట్టి. వైని కాస్ 5 మైనస్ ఐ సైన్ 5 అనుకుందాం. నో క్వశ్చన్ని బాగా అబ్జర్వ్ చేస్తే x టు ద పవర్ ఆఫ్ m ఉంది కాబట్టి
ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం రాస్తే డిమోయస్ థీరం ప్రకారం ఎం అనేది లోపలికి సెండ్ చేయొచ్చు. మనం డైరెక్ట్గా దీన్ని కాస్ ఎం తీటా ప్లస్ ఐ సైన్ ఎం తీటా అని రాయొచ్చు. ఇక్కడ వై టు ద పవర్ ఆఫ్ ఎన్ కావాలి, పవర్ ఎన్ చేస్తే డిమోయస్ థీరం ప్రకారం ఇది ఎన్ ఫై ప్లస్ ఐ సైన్ ఎన్ ఫై అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ మనకు కావాల్సిన ఎల్హెచ్ఎస్లో ఫస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ టర్మ్ ఈజ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం బై వై టు ద పవర్ ఆఫ్ ఎన్. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం ఇది షార్ట్కట్లో సిస్ ఎం తీటా అని రాయొచ్చు. వై టు ద పవర్ ఆఫ్ ఎన్ దీని షార్ట్కట్లో సిస్ ఎన్ ఫై అని రాయొచ్చు. ఫార్ములా తెలిస్తే డైరెక్ట్గా సిస్ ఆఫ్ ఎం తీటా మైనస్ ఎన్ ఫై అని రాయొచ్చు. లేదా దీన్ని ఈ టు ద పవర్ ఆఫ్ ఐ ఎం తీటా ఈ టు ద పవర్ ఆఫ్ ఐ ఎన్ ఫై అని రాసిన తర్వాత అయినా సరే ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా వాడితే ఎన్ ఫై. ఇప్పుడు లాంగ్ ఫామ్లో రాస్తే ఈ టు ద పవర్ ఆఫ్ ఐ తీటా కాస్ తీటా ప్లస్ ఐ సైన్ ఎం తీటా మైనస్ ఎన్ ఫై. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఇన్ ద ఎల్హెచ్ఎస్. సెకండ్ టర్మ్ సపరేట్గా కనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. ఇది రెసిప్రోకల్, దీనికి ఇది రెసిప్రోకల్. ఇది యూనిమాడ్యులర్. దీన్ని మాడ్యులస్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా 1 వస్తుంది. కాబట్టి ఇందాక చెప్పినటువంటి పాయింట్ ఇక్కడ వాడతాం మనం. కాబట్టి ఇదంతా జెడ్ అనుకుంటే దీని రెసిప్రోకల్ 1/z ఏమవుతుంది, జస్ట్ దీని కాంజుగేట్ రాస్తే సరిపోతుంది. దేర్ఫోర్ సాల్వ్ చేసినా కూడా ఎగ్జాక్ట్గా మీకు ఇదే వస్తుంది. సో మధ్యలో ప్లస్ బదులు మైనస్ రాయాల్సి ఉంటుంది కాంజుగేట్కి. కాబట్టి ఎల్హెచ్ఎస్లో 2 టర్మ్స్ని డిరైవ్ చేసి పెట్టుకున్నాం మనం. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ని యాడ్ చేయాలి. ఎల్హెచ్ఎస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం బై వై టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వై టు ద పవర్ ఆఫ్ ఎన్ బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఇఫ్ యూ యాడ్ దీస్ 2 ఇమాజినరీ పార్ట్స్ క్యాన్సల్ అయిపోయి మనకి ఇక్కడ కాస్ టోటల్ విల్ గెట్ 2 కాస్ ఆఫ్ ఎం తీటా మైనస్ ఎన్ ఫై. దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ ఆర్హెచ్ఎస్. కాబట్టి ఈ విధంగా ప్రూవ్ చేస్తాం. అనదర్ ఎగ్జాంపుల్. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. Evaluate the value of this one. If n value is 5, power is given as 5 and theta is pi by 5. Theta value we have to substitute pi by 5. n value 5, theta value pi by 5 అయినప్పుడు ఈ వాల్యూని కనుక్కోవాలి. ఈ బ్రాకెట్ లోపల ఉండేది బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. sin theta ప్లస్ i cos theta, sin theta మైనస్ i cos theta. ఈ రెండు ఒకదానికొకటి కాంజుగేట్స్ కాబట్టి లెట్ sin theta ప్లస్ i cos theta అని జెడ్ అనుకుంటే దెన్ sin theta మైనస్ i cos theta వాల్యూ ఏమవుతుంది, 1/z అవుతుంది. జెడ్ బార్ మీన్స్ 1/z. కాంజుగేట్ జెడ్ బార్ యూనిమాడ్యులర్. దీన్ని అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ యూనిమాడ్యులర్ కాంప్లెక్స్ నంబర్. సో వీ కెన్ రైట్ జెడ్ బార్ యాజ్ 1/z. ఇప్పుడు ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఎంత జెడ్ అనుకున్నాం, ఇది 1/z అవుతుంది. హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఐ తర్వాత లాస్ట్ తీసుకుందాం. జస్ట్ ఈ పోర్షన్ మాత్రమే సింప్లిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఎల్సిఎం జెడ్ ఇంటూ 1 జెడ్ ప్లస్ 1/z హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. జెడ్ న్యూమరేటర్కి వెళ్తే ఫైనల్గా బ్రాకెట్ లోపల ఉండేది ఇదంతా సింప్లిఫై చేస్తే లోపల వాల్యూ ఏమొచ్చింది మనకు, జెడ్ వచ్చింది. జెడ్ ఈజ్ నథింగ్ బట్ వీ హ్యావ్ టేకెన్ యాజ్ సైన్ తీటా ప్లస్ ఐ కాస్ తీటా. సైన్ తీటా ప్లస్ ఐ కాస్ తీటా హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. డిమోయస్ థీరం ప్రకారం ఎన్ని లోపలికి సెండ్ చేయడానికి లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏమి, పవర్ని లోపలికి సెండ్ చేయాలి అంటే బ్రాకెట్ లోపల ఖచ్చితంగా ఏముండాలి, ద కాంప్లెక్స్ నంబర్ మస్ట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. రియల్ పార్ట్ ఎప్పుడు కాస్ తీటా అయి ఉండాలి. ఐ పక్కన ఉండే ఇమాజినరీ పార్ట్ ఎప్పుడు సైన్ తీటా అయినప్పుడు మాత్రమే వీ క్యాన్ యూజ్ ద డిమోయస్ థీరం. ఇక్కడ రివర్స్ ఉంది. ఇక్కడ ట్రిగ్నామెట్రీని వాడతాం. మనకు కావాల్సింది ఏమి, రియల్ పార్ట్లో కాస్ ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది, సైన్ ఉంది. కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ సైన్ రైట్ కాస్ బై రైటింగ్ యాంగిల్ యాజ్ 90 మైనస్ తీటా.
ఇక్కడ కూడా అంతే, సైన్ బదులు కాస్ బదులు సైన్ రాసేసి యాంగిల్ని తీటా అని రాయకుండా π/2 మైనస్ తీటా అని రాస్తే సరిపోతుంది. కాబట్టి చూడండి 90కి కాస్ మళ్ళీ సైన్ అవుతుంది, సైన్ 90కి సైన్ మళ్ళీ ఏమవుతుంది కాస్. కాబట్టి ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో సైన్ బదులు కాస్ కావాలన్నా కాస్ బదులు సైన్ కావాలన్నా కూడా ఈ మెథడ్ని వాడవచ్చు. బై రైటింగ్ యాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ π/2 వీ క్యాన్ చేంజ్ కాస్ ఇంటూ సైన్ అండ్ సైన్ ఇంటూ కాస్. ఇప్పుడు ఎన్ అనేది లో పంపించవచ్చు. కానీ ఇక్కడ ఏ తీటా వాల్యూ ఎన్ వాల్యూ రెండు ప్రాబ్లమ్స్లో ఏమి ఇచ్చారు, ఎన్ వాల్యూ 5 అని ఇచ్చారు, తీటా వాల్యూ π/5 అని ఇచ్చారు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ తీటా వీ కెన్ రైట్ π/5 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఎన్ మీన్స్ దే హ్యావ్ గివెన్ యాజ్ 5. దీన్ని సింప్లిఫై చేస్తే 3π/10 హోల్ టు ద పవర్ ఆఫ్ 5. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఫామ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పవర్ 5 అనేది బ్రాకెట్ లోపలికి సెండ్ చేయొచ్చు. మనం సెండ్ చేసి యాంగిల్కి ఇంటూ చేయొచ్చు. 5 లోపలికి సెండ్ చేస్తే ఇంటూ 5 చేస్తే 5 1 జా 5 2 జా. బట్ లోపల యాంగిల్ 5తో ఇంటూ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది 3π/2 అని వస్తుంది, ప్లస్ ఐ సైన్ 3π/2. 3π/2 మీన్స్ 270. కాస్ 270 వాల్యూ ఈజ్ 0, సైన్ 270 వాల్యూ ఈజ్ -1. ఫైనల్గా ఈ బ్రాకెట్ లోపల ఉండే ఈ టోటల్ టర్మ్ ఫస్ట్ టర్మ్ వాల్యూ ఏమొచ్చింది -i అని వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూకి ప్లస్ ఐ యాడ్ చేయాలి. ఫైనల్ ఆన్సర్ హోల్ టు ద పవర్ ఆఫ్ n -i. ఈ టోటల్ వాల్యూ ప్లస్ ఐ వాల్యూ కనుక్కోవాలి. ఈ వాల్యూ చేస్తే -i వచ్చింది, పక్కన ప్లస్ ఐ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ ఆన్సర్ ఈజ్ 0. ఒకవేళ ఆప్షన్స్లో 0 ఉంటే 0 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ప్రూవ్ దట్ 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 - i హోల్ టు ద పవర్ ఆఫ్ n. వీ హ్యావ్ టు ప్రూవ్ దిస్ వన్. LHSలో 2 బ్రాకెట్స్ ఉన్నాయి. ఈ 2 బ్రాకెట్స్ లోపల ఉండే కాంప్లెక్స్ నెంబర్ని ముందు పోలార్ ఫామ్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. 1 + i పోలార్ ఫామ్లోకి మార్చుకోవడానికి ట్రై చేద్దాం. ముందు మాడ్యులస్ కావాలి, యాంగిల్ కావాలి. మాడ్యులస్ ఏమవుతుంది √1² + 1² √2 వస్తుంది. కాబట్టి మల్టిప్లై విత్ √2. మాడ్యులస్ చేస్తే ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్తో ఇంటూ చేద్దాం, డివైడ్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మాడ్యులస్ తెలిసిపోయింది √2 అని. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే tan 1y/x అనే ఫార్ములా వాడచ్చు. లేదా ఇప్పుడు అంత అవసరం లేదు, డైరెక్ట్గా చూస్తేనే ఇది కాస్ తీటా వాల్యూ, ఇది సైన్ తీటా వాల్యూ. కాస్ తీటా 1/√2 ఎప్పుడు అవుతుంది π/4. కాబట్టి జస్ట్ వీ కెన్ రైట్ కాస్ అండ్ సైన్ వాల్యూస్ హియర్. కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. నెక్స్ట్ 1 - i. ప్లస్ బదులు మైనస్ ఉంది, సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది. సైన్ π/4 మైనస్ ఐ సైన్ π/4. ఇప్పుడు LHSని అబ్జర్వ్ చేస్తే హోల్ టు ద పవర్ ఆఫ్ n. కాబట్టి హోల్ టు ద పవర్ ఆఫ్ n తీసుకుంటే ఇక్కడ ఉన్న ఆన్సర్కి కూడా హోల్ టు ద పవర్ ఆఫ్ n తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా LHS చేయడానికి ట్రై చేద్దాం. హోల్ టు ద పవర్ ఆఫ్ n. √2 మీన్స్ 2 టు ద పవర్ ఆఫ్ 1/2. రూట్ హోల్ టు ద పవర్ ఆఫ్ n. 2 టర్మ్స్కి పవర్ ఏం చేయాల్సి ఉంటుంది, హోల్ టు ద పవర్ ఆఫ్ n ప్లస్ పవర్ n తీసుకున్న తర్వాత యాడ్ చేయమని చెప్పారు, హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇప్పుడు బ్రాకెట్ లోపల అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్గా కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఫామ్లో ఉంది కాబట్టి n. కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా ఉన్నా పర్వాలేదు. ఒకవేళ ఇక్కడ మధ్యలో ప్లస్ రావాలి అంటే యాంగిల్కి మైనస్ అని ఇస్తాం. అప్పుడు -π/4 -π/4 రాసిన తర్వాత మధ్యలో ప్లస్ వస్తుంది. అప్పుడైనా సరే n లోపలికి పంపించవచ్చు. కాబట్టి ఈ పుంజి బ్రాకెట్ లోపల కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఉన్నా పర్వాలేదు, లేదా కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా ఉన్నా పర్వాలేదు. డిమోఎస్ థియరంని మనం వాడచ్చు.
ఇది 1/2 అని రాస్తే 1/2 ఇంటూ n ఏమవుతుంది 2n/2 ఇక్కడ 2n/2 ఉంటుంది, ఇక్కడ 2n/2 ఉంటుంది. కామన్ తీసి డైరెక్ట్గా n లోపలికి పంపించిన తర్వాత రాస్తే n లోపల సెండ్ చేద్దాం. n π/4 ప్లస్ కాస్ n π/4 మైనస్ I సైన్ n π/4 ప్లస్ మైనస్ ఇమాజినరీ పార్ట్స్ క్యాన్సిల్ అయిపోయి బ్రాకెట్స్ లోపల మనకు 2 టర్మ్స్ ఆఫ్ కాస్ n π/4 మిగులుతాయి. ఇక్కడ బేస్ ఆర్ ఈక్వల్, ఏం లేదంటే పవర్ 1 ఉన్నట్టు పవర్స్ని యాడ్ చేస్తాం. 1 2 రాసి n/2 పవర్ని 1 అనే పవర్ని యాడ్ చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ RHSని అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకు కావాల్సింది ఏమి 2n/2 ప్లస్ 1 కాస్ n π/4. కాబట్టి ఎప్పుడైనా సరే బ్రాకెట్ లోపల ఉండేది పవర్స్ n ఉన్నప్పుడు బ్రాకెట్ లోపల ఉండేటివి పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత పవర్ని లోపలికి సెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెట్ us see another example. Here what they have given cos alpha plus cos beta plus cos gamma value, sin alpha plus sin beta plus sin gamma value both are 0. కాస్ట్ని యాడ్ చేసిన సైన్లో యాడ్ చేసిన 0 అని వాళ్ళే వాల్యూ ఇచ్చారు. దెన్ వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ దీస్ త్రీ సపరేట్ క్వశ్చన్స్ ఆర్ దేర్. ఫస్ట్ ఈ 3లో ఏది సాల్వ్ చేయాలన్నా కూడా మనం జనరల్ ఇన్ఫర్మేషన్ కొద్దిగా రాసి పెట్టుకుందాం. ఇటువంటి ప్రాబ్లమ్స్లో వీ హ్యావ్ టు అజ్యూమ్ దట్ లెట్ ఏ బి కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, స్మాల్ బి యాజ్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా, స్మాల్ సి యాజ్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. క్వశ్చన్లో ఆల్ఫా బీటా గామాస్ అని ఇచ్చారు కాబట్టి మనం కూడా ఏబీసీని అజ్యూమ్ చేసుకుందాం. ఏబిసి. ఇప్పుడు 1/a ఇది యూని మాడ్యులర్, జస్ట్ మాడ్యులస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఏమవుతుంది 1. ఈ 3 కాంప్లెక్స్ నెంబర్స్ కూడా యూని మాడ్యులర్ కాంప్లెక్స్ నెంబర్స్ కాబట్టి 1/a 1/b 1/cలు ఏమవుతాయి కాంజుగేట్స్ అవుతాయి. 1/a కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా, 1/b కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా, 1/c కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సిని యాడ్ చేసి చూద్దాం. ఈ 3 కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఇవి రియల్ పార్ట్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది, ఇమాజినరీ పార్ట్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. రియల్ పార్ట్స్ని యాడ్ చేద్దాం. ఫస్ట్ 3 కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేసినా వచ్చేది కూడా ఇంకొక కాంప్లెక్స్ నెంబర్, దాంట్లో ఒకటే రియల్ పార్ట్ ఉంటుంది, ఒకటే ఇమాజినరీ పార్ట్స్ ఉంటుంది. కాబట్టి యాడ్ చేసేటప్పుడు డైరెక్ట్గా నేనేం చేస్తున్నా రియల్ పార్ట్స్ అన్నీ ఒక బ్రాకెట్లో రాసేస్తున్నా. ప్లస్ ఐ కామన్ తీస్తే సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. ఈ వాల్యూ 0 అని ఇచ్చారు, ఈ వాల్యూ 0 అని ఇచ్చారు. ఫైనల్గా వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ టు నోట్. ఏ ప్లస్ బి ప్లస్ సి యాడ్ చేస్తే ఏమొస్తుంది 0 వస్తుంది. అదేవిధంగా ఈ 3ని యాడ్ చేద్దాం. 1/a ప్లస్ 1/b ప్లస్ 1/cని యాడ్ చేసినా కూడా యాస్టీజ్గా ఇవే వస్తుంది, మధ్యలో ప్లస్ బదులు ఏమొస్తుంది మైనస్ వస్తుంది. కాస్ గామా ఈసారి ఇన్ బిట్వీన్ దెర్ ఈజ్ మైనస్, ఐ కామన్ తీస్తే జీరో మైనస్ I0. అంటే ఫైనల్గా ఏబిసి 1/a 1/b 1/cని ఈ విధంగా తీసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి చేసినా 0నే వస్తుంది. ఎందుకు 0 వస్తుంది? వాడిచ్చిన కండిషన్ ప్రకారము ఇది 0 ఇది 0 కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తే 0, 1/a 1/b 1/cని యాడ్ చేసినా కూడా ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది 0 వస్తుంది. ఒకవేళ దీన్ని ఎల్సిఎం చేస్తే ఏ ఉంది బీసీతో ఇంటూ చేస్తాం, బి ఉంది ఏసీతో ఇంటూ చేస్తాం, సిఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఏబీసీని ఆర్హెచ్కి సెండ్ చేస్తే ఫైనల్గా న్యూమరేటర్ని ఆర్డర్లో రాస్తే వీ విల్ గెట్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 కండిషన్స్ని గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ కండిషన్ ఈజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ 2 కండిషన్స్లో ఏది అవసరమైతే అది వాడుకోవచ్చు మనం. ఏ ప్లస్ బి ప్లస్ సి 0, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సిగ్మా కాస్ 2 ఆల్ఫా మీన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా. ఫర్ దట్
వీ విల్ టేక్ దిస్ వన్. ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తే 0 వచ్చింది. అంటే క్వశ్చన్లో ఇవ్వలేదు, మనం సాల్వ్ చేసి ముందనే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అని ఇందాక రాసి పెట్టుకున్నాం మనం. ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇప్పుడు ఇక్కడ 2 ఆల్ఫా కావాలి. 2 ఆల్ఫా కావాలి అంటే పవర్ ఏమై ఉండాలి, హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు మాత్రమే 2ని లోపలికి సెండ్ చేస్తే ఇక్కడ ఆల్ఫా ఏమవుతుంది, 2 ఆల్ఫా రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ మా టార్గెట్ వచ్చేసి స్క్వేర్ చేయడం మీద ఉండాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 0. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు మనకు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఈజ్ ఈక్వల్ టు 0. 2 కామన్ తీస్తాం. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. ఇది కూడా 0 అని ఆల్రెడీ సాల్వ్ చేసాం కాబట్టి 2 into 0 దట్ ఈస్ 0. ఫైనల్గా దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ కండిషన్. ఈ కండిషన్లో ఏబిసి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఏబిసి వాల్యూస్ మనమే అజ్యూమ్ చేసుకున్నాం. ఏ వాల్యూ అంటే ఎంత, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు బ్రాకెట్ లోపల అబ్జర్వ్ చేస్తే ఇది ఎగ్జాక్ట్గా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఉంది కాబట్టి డిమోయస్ థీరం వాడొచ్చు. ఇక్కడ 2ని డైరెక్ట్గా లోపల సెండ్ చేసిన తర్వాత కాస్ 2 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఐ సైన్ 2 గామా ఈజ్ ఈక్వల్ 0. ఈ 3 కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేస్తే రియల్ పార్ట్స్ అన్నీ ఒక బ్రాకెట్లో రాస్తాం. కాస్ 2 ఆల్ఫా కాస్ 2 బీటా కాస్ 2 గామా. ఐ కామన్ తీస్తే ఇమాజినరీ పార్ట్ వస్తుంది. సైన్ 2 ఆల్ఫా సైన్ 2 బీటా సైన్ 2 గామా ఈజ్ ఈక్వల్ 0 బై కంపేరింగ్ రియల్ పార్ట్స్. ఇంకా రియల్ పార్ట్స్ని కంపేర్ చేసుకున్నా 0 అవుతుంది, ఇమాజినరీ పార్ట్స్ని కంపేర్ చేసుకున్నా కూడా 0 అవుతుంది. ఒకవేళ క్వశ్చన్ ఫైండ్ సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా అని అడిగిన ఆన్సర్ ఏమి, ఈక్వల్ చేసుకుంటే 0 వస్తుంది. ఇక్కడ అడిగిన క్వశ్చన్ వచ్చేసి కాస్ 2 ఆల్ఫా సిగ్మా అని అడిగారు కాబట్టి దేర్ ఫోర్ బై కంపేరింగ్ రియల్ పార్ట్స్ వీ విల్ గెట్ దిస్ సమ్ యాజ్ 0. కాబట్టి ఫస్ట్ దానికి ఈ విధంగా సాల్వ్ చేస్తాం మనం. 2 ఆల్ఫా కావాలి అంటే స్క్వైర్ చేస్తేనే 2 ఆల్ఫా రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వీఆర్ డూయింగ్ హియర్ స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. నెక్స్ట్ సైన్ స్క్వేర్ ఆల్ఫా సపరేట్గా చేయాల్సిన అవసరం ఏం లేదు. దీన్ని యూజ్ చేసి ట్రిగ్నామెట్రీలో ఫార్ములాస్ రాస్తే కాస్ 2 థీటా ఫామ్లో ఉంది చూడండి. కాస్ 2 థీటాని సైన్ స్క్వేర్లో రాయొచ్చు, కాస్ స్క్వేర్లో రాయొచ్చు. కాబట్టి బై యూజింగ్ ఫస్ట్ ప్రాపర్టీ ఫస్ట్ క్వశ్చన్ వీ విల్ సాల్వ్ ద సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే ఏమొచ్చింది, కాస్ 2 ఆల్ఫా కాస్ 2 బీటా కాస్ 2 గామా ఈజ్ ఈక్వల్ 0 అని వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ సైన్ స్క్వేర్లో కావాలి కాబట్టి సైన్ 2 థీటా ఫార్ములా 1 - 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా సైన్లో. అదే కాస్ట్లో కావాలనుకో కాస్ 2 థీటా ఒరిజినల్ వచ్చేసి కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓన్లీ కాస్ట్లో కావాలి అనుకుంటే ఇది ఫార్ములా, ఓన్లీ సైన్లో కావాలి అనుకుంటే ఇది. ఇక్కడ 2 థీటా ఉంటే ఇక్కడ యాంగిల్ ఏమొచ్చింది, థీటా వచ్చింది. కాబట్టి కాస్ 2 థీటా మనకు సైన్లో కావాలి కాబట్టి ఫార్ములా ఏం వాడతాం, 1 - 2 సైన్ స్క్వేర్ థీటా కాస్ 2 బీటా 1 - 2 సైన్ స్క్వేర్ బీటా 1 - 2 సైన్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 0. 1 + 1 + 1 ఎంత, 3 అవుతుంది. +3 అవతలకి వెళ్తే ఎంత, -3. ఈ 3 టర్మ్స్లో నుంచి -2 కామన్ తీస్తాం. -3 మైనస్ క్యాన్సల్. ఫైనల్ ఆన్సర్ ఈజ్ 3/2. సో దీనికి 0 అని వచ్చింది. దీన్ని యూస్ చేసి సెకండ్ది కనుక్కుంటే దీని వాల్యూ ఎంత వచ్చింది, 3/2 వచ్చింది. ఇప్పుడు థర్డ్ది కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఇంటూ చేస్తేనే సమ్ రావడానికి ఛాన్స్ ఉంది. మల్టిప్లికేషన్లో అడిషన్ వస్తుంది, డివిజన్లో సబ్ట్రాక్షన్ వస్తుంది అని తెలుసుకున్నాం మనం. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి సాల్వ్ చేయాలి అంటే సెకండ్ ఈక్వేషన్ వాడతాం. ఏబి ప్లస్
బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో ఏబిసి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా ఈ వాల్యూ రావడానికి ఛాన్స్ ఉంది. ఏ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, బి కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. అన్నిటికీ లాంగ్ ఫామ్ సబ్స్టిట్యూట్ చేస్తే లెంతీ అవుతుంది కాబట్టి బెటర్ టు రైట్ షార్ట్ ఫామ్. సిస్ ఆల్ఫా, బి మీన్స్ సిస్ బీటా, బి మీన్స్ సిస్ బీటా, సిస్ గామా, సిస్ గామా, సిస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. ఫార్ములా రాయొచ్చు దీన్ని. సిస్ ఆల్ఫా ప్లస్ బీటా, సిస్ బీటా ప్లస్ గామా, సిస్ గామా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా లాంగ్ ఫామ్లో రాస్తే కాసెస్ అన్నీ రియల్ పార్ట్ అవుతాయి. ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇమాజినరీ పార్ట్స్ ఒక సైడ్, రియల్ పార్ట్స్ ఇంకొక బ్రాకెట్ రాస్తే రియల్ పార్ట్ బ్రాకెట్ ఇది వస్తుంది. కాస్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ గామా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2 స్టెప్స్ రాయలేదు నేను. ఇక్కడ స్టెప్స్ ఇంపార్టెంట్ కాదు, ఇవన్నీ మనం ఐపీలో అయితే స్టెప్స్ నీట్గా 1 by 1 రాసుకుంటూ వెళ్తాం కాబట్టి, కానీ ఐఐటీలో కానీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ టైప్ ప్రాబ్లమ్స్లో కానీ డైరెక్ట్గా ఇవన్నీ మైండ్లోనే వచ్చేస్తాయి మీకు ప్రాక్టీస్ పైన. కాబట్టి దీని వాల్యూ ఇమాజినరీ పార్ట్ 0నే అవుతుంది, రియల్ పార్ట్ కూడా 0నే అవుతుంది. దీంట్లో రియల్ పార్ట్ మాత్రమే రాస్తే ఈ పోర్షన్ వస్తుంది మనకు. దట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ థర్డ్ క్వశ్చన్. ఇంకొక ఎగ్జాంపుల్ సిమిలర్ టు ప్రీవియస్ వన్. ఇక్కడ కూడా అంతే, ఇంతకుముందు కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా 0 ఇచ్చినట్టు ఇక్కడ మనకు కాస్ ఆల్ఫా ప్లస్ 2 కాస్ బీటా ప్లస్ 3 కాస్ గామా సైన్ ఆల్ఫా ప్లస్ 2 సైన్ బీటా ప్లస్ 3 సైన్ గామా ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దీస్ 2 వాల్యూస్. ఇక్కడ ప్రూవ్ దట్, సెకండ్ది ప్రూవ్ దట్. ఇక్కడ ఫస్ట్ దానికి వాల్యూ కనుక్కోవాలి, సెకండ్ది మాత్రం మనమే ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ మెథడ్ వాడతాం. లెట్ ఏని కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, బీని కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా, సిని కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామాని అజ్యూమ్ చేసుకుంటాం. ఇవి ఏబీసీలు అయితే దానికి కాంజుగేట్స్ 1/a 1/b 1/c యూని మోడ్యులర్ కాంప్లెక్స్ నెంబర్స్ కాబట్టి కాంజుగేట్స్ రాయొచ్చు. ప్రీవియస్ ప్రాబ్లంలో మనం a ప్లస్ b ప్లస్ సిని యాడ్ చేసాం. ఇక్కడ ఇది a, ఇది 2b, ఇది 3c ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేయాల్సింది a ప్లస్ 2b ప్లస్ 3c. వాడు ఇచ్చిన క్వశ్చన్లోని ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని యాడ్ చేయాల్సిన టర్మ్స్ రాస్తున్నాను నేను. a ప్లస్ 2b ప్లస్ 3c. ఏ వాల్యూ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ 2b కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ప్లస్ 3c కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. డైరెక్ట్గా ఇంటూ చేసిన తర్వాత రియల్ పార్ట్స్ మాత్రమే. దీంట్లో రియల్ పార్ట్ కాస్ ఆల్ఫా, దీంట్లో రియల్ పార్ట్ 2 కాస్ బీటా, దీంట్లో రియల్ పార్ట్ వచ్చేసి 3 కాస్ గామా అవుతుంది. ఐ కామన్ తీస్తే సైన్ ఆల్ఫా 2 సైన్ బీటా 3 సైన్ గామా వస్తుంది. ఇది 0నే, ఇది 0నే. కాబట్టి ఫైనల్గా a ప్లస్ 2b ప్లస్ 3c చేసిన 0నే వస్తుంది. 1/a ప్లస్ 2/b ప్లస్ 3/c చేసినా కూడా ఖచ్చితంగా 0నే వస్తుంది. 1/a మీన్స్ కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా. 2 ఇంటూ 1/b, 1/bని 2తో ఇంటూ చేయాలి. సేమ్ ఇదే ప్లస్ 2 ఇంటూ కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా ప్లస్ 3 ఇంటూ 1/c. 1/c మీన్స్ కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా. సేమ్ ఇదే వస్తుంది, మధ్యలో ప్లస్ బదులు మైనస్ వస్తుంది. దీని వాల్యూ కూడా ఏమొస్తుంది మనకు 0 వస్తుంది. దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. 1/a ప్లస్ 2/b ప్లస్ 3/c చేసినా కూడా 0నే వస్తుంది మనకు. బీసీ, బి ఉంది కాబట్టి ఏసీ, సి ఆల్రెడీ డినామినేటర్లో ఉంది కాబట్టి ఏబి. ఫైనల్గా ఇది మనకు కావాల్సిన బీసీ ప్లస్ 2ac ప్లస్ 3ab వాల్యూ 0.
దీని ఈక్వేషన్ 2 అనుకుందాం, దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. a ప్లస్ 2b ప్లస్ 3c చేస్తే 0 వచ్చింది. ఈ రెండు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని వాడాల్సి ఉంటుంది మనం గుర్తుపెట్టుకుని. ఇంతకుముందు ప్రాబ్లంలో a ప్లస్ b ప్లస్ c 0, ab ప్లస్ bc ప్లస్ ca ఈజ్ ఈక్వల్ టు 0 అనే 2 కండిషన్స్ని వాడాం. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని వాడబోతున్నాం. ఫస్ట్ ప్రాబ్లమ్ని ప్రూవ్ చేద్దాం. టూ ఈక్వేషన్స్. ఫస్ట్ ప్రాబ్లమ్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాంగిల్స్ని అబ్జర్వ్ చేస్తే బీటా ప్లస్ గామా అని ఉంది. అడిషన్ ఎప్పుడు వస్తుంది? ఇంటూ చేస్తేనే వస్తుంది. కాబట్టి ఈ 2 ఈక్వేషన్స్లో ఇంటూ ఎక్కడుంది? బి ఇంటూ సి, ఏ ఇంటూ సి, ఏ ఇంటూ బి. ఇంటూ అనేది సెకండ్ ఈక్వేషన్లో ఉంది కాబట్టి సెకండ్ ఈక్వేషన్లో ఏబిసి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. సో వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ ఈక్వేషన్. బి షార్ట్ ఫామ్లో సిస్ బీటా, సిస్ గామా, 2 ఇంటూ సిస్ ఆల్ఫా, సిస్ గామా, 3 ఇంటూ సిస్ ఆల్ఫా, cis beta is equal to 0. Cis we can write beta plus gamma, cis alpha plus gamma, cis alpha plus beta is equal to 0. దీని లాంగ్ ఫామ్ ఎక్స్పాండెడ్ ఫామ్ రాసిన తర్వాత దీంట్లో రియల్ పార్ట్ ఏమవుతుంది? కాస్ బీటా ప్లస్ గామా. దీంట్లో రియల్ పార్ట్ వచ్చేసి 2తో ఇంటూ చేసిన తర్వాత 2 కాస్ ఆల్ఫా ప్లస్ గామా, 3 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇదంతా రియల్ పార్ట్. ఈ 3 కాంప్లెక్స్ నెంబర్స్లో ఉండే రియల్ పార్ట్ ఇది, ప్లస్ ఐ ఇంటూ ఇమాజినరీ పార్ట్ సైన్ బీటా ప్లస్ గామా, 2 సైన్ ఆల్ఫా ప్లస్ గామా, 3 సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేట్ చేసుకుంటే రియల్ పార్ట్ 0నే అవుతుంది, ఇమాజినరీ పార్ట్ కూడా 0నే అవుతుంది. వాడు అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఇమాజినరీ పార్ట్కి సంబంధించిన పోర్షన్ కాబట్టి బై ఈక్వేటింగ్ ఇమాజినరీ పార్ట్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ ఆన్సర్ యాజ్ 0. కాబట్టి ఫస్ట్ దానికి ఆన్సర్ ఏమొస్తుంది? మనకు 0 వస్తుంది. ఇప్పుడు సెకండ్ అబ్జర్వ్ చేయండి. యాంగిల్ని అబ్జర్వ్ చేసి ఏ కండిషన్ తీసుకోవాలో తెలిసిపోతుంది. ఇక్కడ యాంగిల్లో సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఉంది కాబట్టి మనం మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అనే ఈక్వేషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ యాంగిల్ని అబ్జర్వ్ చేసి 3 ఆల్ఫా, ఇంతకుముందు ప్రాబ్లంలో 2 ఆల్ఫా. 2 ఆల్ఫా ఎప్పుడు రానికి ఛాన్స్ ఉంది? పవర్ స్క్వైర్ ఉన్నప్పుడు మాత్రమే. డిమోయస్ థీరం ప్రకారము పవర్ని లోపలికి సెండ్ చేస్తే యాంగిల్ 2 రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు యాంగిల్ 3 ఆల్ఫా కావాలి కాబట్టి పవర్ని ఏం తీసుకోవాలి? మనం క్యూబ్ తీసుకున్నప్పుడు మాత్రమే మనకు 3 ఆల్ఫా రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మన ఫోకస్ మొత్తం హోల్ క్యూబ్ అనే ఫార్ములా మీద పెడతాం. ఇక్కడ ఒక ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, మనకి ఈ ఫార్ములా తెలుసు లోయర్ క్లాసెస్లలో. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అనే ఫార్ములాని వాడతాం. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ వాడదాం. ఫస్ట్ ఈక్వేషన్ a plus 2b plus 3c is equal to 0. It is in the form of a plus b plus c is equal to 0. ఎప్పుడైనా సరే సమ్ 0 అయితే మనం ఈ ఫార్ములా వాడచ్చు. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. ఈ ఫార్ములాని వాడుతున్నాను. a క్యూబ్ కాస్ లేదా షార్ట్కట్లో రాద్దాం. సిస్ ఆల్ఫా హోల్ క్యూబ్ 8 ఇంటూ సిస్ బీటా హోల్ క్యూబ్ 27 ఇంటూ సిస్ గామా హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 2 జా 6 6 3 జా 18 18 ఇంటూ ఏ బి సి. సో డిమోయస్ థీరం ప్రకారం 3 లోపలికి సెండ్ చేస్తే సిస్ 3 ఆల్ఫా ప్లస్ 8 ఇంటూ సిస్ 3 బీటా ప్లస్ 27 ఇంటూ సిస్ 3 గామా ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ ఒకటే సిస్ రాస్తే యాంగిల్స్ 2నే కాదు ఎన్ని యాంగిల్స్ ఉన్నా కూడా ఎన్ని యాంగిల్స్ని ఇంటూ చేసినా కూడా ఫైనల్ ఫార్ములాలో సమ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంపేర్ చేసుకుంటే ఒకవేళ దీని లాంగ్ ఫామ్లో కాస్ 3 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 3 ఆల్ఫా
plus cis 3 beta means cos 3 beta plus I sin 3 beta plus 27 cis 3 gamma means cos 3 gamma plus I sin 3 gamma is equal to RHSలో cis alpha plus beta plus gamma అని ఉంది. దీని మీనింగ్ వచ్చేసి cos ఆఫ్ లాంగ్ ఫామ్లో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ I sin ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇవి రియల్ పార్ట్స్ కంపేరింగ్ రియల్ పార్ట్స్. ఫస్ట్ దీంట్లో రియల్ పార్ట్ వచ్చేసి cos 3 ఆల్ఫా 8తో మల్టిప్లై చేసిన తర్వాత రియల్ పార్ట్ వచ్చేసి cos 3 బీటా 27తో ఇంటూ చేసిన తర్వాత రియల్ పార్ట్ వచ్చేసి రియల్ పార్ట్స్ మాత్రమే తీసుకుంటున్నా. ఎల్హెచ్ఎస్లో రియల్ పార్ట్ ఇది. ఆర్హెచ్ఎస్లో రియల్ పార్ట్ వచ్చేసి ఏమవుతుంది 18 cos ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ రిలేటెడ్ టు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫస్ట్ పార్ట్. మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఏమి డిమోయస్ థీరం cos θ ప్లస్ I sin θ హోల్ టు ద పవర్ ఆఫ్ n ఉన్నప్పుడు n లోపల సెండ్ చేయడాన్ని ఏమంటాం డిమోయస్ థీరం అంటాం. రేపు నెక్స్ట్ క్లాస్లో వీ విల్ డిస్కస్ అబౌట్ పార్ట్ 2. థ్యాంక్ యూ.